చేద్దామండి. ప్రార్థించుకునే వాక్య భాగంలోకి వెళ్దాం. ఒకసారి లేచి నిల్చున్నట్లయితే మనము ప్రార్థించుకొని దేవుని సహాయాన్ని కోరుతూ దేవుడు మనకి ఏం మాట్లాడతాడు ఈ రోజున అనేది ప్రతి ఒక్కరూ వారి యొక్క హృదయాలను తెరుచుకుని దేవునితో మాట్లాడాలని కోరుకుంటున్నానండి. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఇంతవరకు తండ్రి మీ చల్లని కృపలో దాచి భద్రపరిచి తండ్రి సజీవ లెక్కల్లో ఉంచి మరొక వారం రోజులు తండ్రి ప్రభువా, ఈ వారమున మమ్మల్ని తండ్రి మరొకసారి నిలవబెట్టినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. సత్యవాక్యాన్ని మాకు పరిచయం చేసి ప్రభువా మాకు తండ్రి ఎంతో విలువైన వాక్కులను మాకు అందిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, మేము కేవలం నిత్య విద్యార్థులమే, మీరే మా బోధకుడు, మీరే ముందుండి తండ్రి నన్ను మరుగు చేసి మీరే ముందుండి నడిపించి మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మేము ఏది చేసినా అది మీకు అనుకూలముగా ఉందో లేదో, మీ చిత్తానుసారంగా ఉందో లేదో అని ప్రతి ఒక్కరు గుర్తించుకొనుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇగో ప్రభువా, నేను మాట్లాడుతూ ఉండగా తండ్రి మీ ఆత్మ సహాయమును నించున్న మాట్లాడు నాకును కూర్చున్న వారికును తండ్రి మెండుగా అనుగ్రహించండి. మేము ఏది వింటున్నామో దాని ప్రకారముగా మా జీవితాలను మేము మలుచుకొనుటకు సహాయము చేసి నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొక్కసారి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తానండి. ఈరోజు కూడా కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకున్నట్లయితే మన హృదయాన్ని ఇక్కడే కేంద్రీకరించుకుందాము, ఆయనకు లోబడదాము. ఆయన చెప్పే ప్రతి మాట మన జీవనానికి అది ఎంతో జీవము గలది అని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలండి. కాబట్టి ఈరోజు కూడా కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకున్నట్లయితే, ఈరోజు ఏ డే అండి తెలుసా ఎవరికైనా? మదర్స్ డే. అమ్మ అనగా దేవుడు పెట్టిన గొప్ప బంధం మనకది. ఈరోజు కొంతమంది ఎలా ఉంటారంటే ఆ ఒక్కరోజుకి మాత్రమే పరిమితం చేసుకొని ఆ రోజు మాత్రమే తల్లిని గౌరవిస్తూ ఆ రోజుకి మాత్రమే తన తల్లికి ఏదైనా కావాలన్నా, ఏదైనా కొనిపెట్టాలన్నా, ఏదైనా తీసుకురావాలన్నా ఆ రోజు మాత్రమే, ఈరోజు మదర్స్ డే కదా నేనేం అనకూడదు అన్నట్లుగా. వేరే టైంలో ఎలా అయినా ఉండొచ్చు, ఒక్క రోజుకి మాత్రమే కొన్ని బంధాలను ఈ ప్రపంచం అలా పరిమితం చేసింది. కానీ దేవుడు మనకు చెప్తున్న ఆ బంధాన్ని గురించి మనము, ఆయన పిల్లలుగా చెప్పుకుంటున్న మనము, ఆయన పిల్లలుగా ఉన్న మనము ఆ బంధాన్ని ఎలా చూసుకోవాలి, ఎలా ఉండాలి, ఆయనలో నుండి వచ్చినటువంటి ఆ బంధము, ఆ ప్రేమ, తల్లికి మించినటువంటి ప్రేమ ఈ లోకంలో ఏం లేదంటారు కదండి. నిజమే కదా. అంత ఎవరైనా తోసేస్తారు కానీ కుటుంబంలో ఎవరైనా విడిచిపెట్టవచ్చు, కానీ తల్లి మాత్రము ఎందుకంటే కంది కాబట్టి, తన గర్భంలో 9 నెలలు మోసి నేను కన్నాను కాబట్టి ఆ ప్రేమ అలాగే నిలిచిపోతుంది, అలాగే ఉండిపోతుంది. తన చివరి శ్వాస ఆగేంత వరకు తమ బిడ్డల మీద ఆ ప్రేమ అలాగే ఉంటుంది. కానీ మార్పులు ఎవరిలో మొదలవుతాయంటే పిల్లల్లోనే మొదలవుతాయి. తల్లిలో ఎంత మాత్రం ఆ ప్రేమ మారదు, పిల్లల్లో నుండే ఆ ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. కానీ దేవుడు చెప్పినటువంటి మాట, ఆ ప్రేమ, ఆ బంధం ఎటువంటిది అనేసి ఈరోజు మనం మాట్లాడుకున్నట్లయితే కొన్ని వచనాలు చూసుకొని ముందుకెళ్దామండి. కీర్తనల గ్రంథము. మొదట మనం ప్రాధాన్యత ఇవ్వాల్సింది దేవునికి, ఆయన గురించి మాట్లాడుకున్న తర్వాత మనము ఆ భాగంలోకి వెళ్దామండి. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. ఈ లోక ప్రేమలు మనకు అర్థం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యెహోవాను ప్రేమించేటువంటి హృదయం మనకు ఉండాలంట. ఆయన ప్రేమను అర్థం చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ భూలోకంలో ఉన్నటువంటి సంబంధాలను, ఆ బంధాలను నువ్వు గౌరవించడం నేర్చుకుంటావు. ఆయనను ప్రేమించడం నీకు రాలేదనుకో, నిజంగానే ఎలా అయితే ఆ ఒక్కరోజు మాత్రమే కొన్ని బంధాలను పరిమితం చేశారో అలాంటి భ్రమలోనే చాలా మంది ఉండిపోతారు. మొదట నువ్వు చేయాల్సింది యెహోవాను ప్రేమించే హృదయము మనకు ఉండాలంట. అందుకే యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి అని చెప్తున్నాడు. మరి ఆయన ప్రేమిస్తున్నాము మేము, ఆయనే మాకు దేవుడు, ఆయన ఒక్కడే మాకు దేవుడు, మేము
కొన్ని ఇయర్స్ నుండి మేము నమ్ముకున్నామండి, ఆయన మాకు దేవుడు, ఆయన తప్ప మాకు ఇంకా వేరే దేవుడు ఎవరు లేరు అని చెప్పుకొని, ఆయన ప్రేమిస్తూ అని చెప్పుకొని వాళ్ళారా, మనం గమనించుకోవాలి. చెడుతనాన్ని మనం అసహించుకుంటున్నామా? ఏదైనా చెడు మన దగ్గరకు రాగానే, ఏదైనా దుర్వాసన మన దగ్గరకు రాగానే మనం ఏం చేస్తామంటే ముక్కు మూసేసుకుంటాం, దాన్ని అసహించుకుంటాం. అరే ఇది దుర్వాసన, ఇది చెడుతనం, ఇది చెడు నుండి వచ్చినటువంటి దుర్వాసన అనేది మనం ఈజీగా అర్థమైపోతుంది. కానీ నీ హృదయంలోనికి ఆ చెడుతనము చొరబడుతున్నప్పుడు నువ్వు ఎందుకు అడ్డుకోలేకపోతున్నావు? ఎందుకంటే నువ్వు ఆయన నిజంగా ప్రేమిస్తున్నావో లేదో అనేది నీకు నువ్వు పరీక్షించుకో. ఆయనను ప్రేమించినట్లయితే ఖచ్చితంగా చెడుతనాన్ని మనము విసర్జిస్తాము, దాన్ని పక్కకు తోసేస్తాము. ఈ లోకంలో ఉన్నటువంటి బంధాన్ని మనం గౌరవిస్తాం. ప్రతిరోజు ఒకే రోజు ఏకరీతిగా ఒకేలా ఉంటాం, ఆ రోజుకు మాత్రమే పరిమితం అయిపోకుండా. కాబట్టి మనం గమనించుకోవాలి, యెహోవాను ప్రేమించు వాళ్ళారా చెడుతనమును అసహించుకొనుడి అని చెప్తున్నాడు ఇక్కడ. మరి మనం అసహించుకుంటున్నామా చెడుతనాన్ని? లేదా ఎవరో ఆ రోజుకు మాత్రం పరిమితం చేశారంటే అక్కడి వరకే మాకు ఉంటుంది ప్రేమ, మిగతా టైంలో మాకు ఉండదు. చెడుతనాన్ని ప్రేమించేవారుగా ఉంటామే కానీ యెహోవాను ప్రేమించేవారుగా ఉండమండి అని మీ హృదయంతో మీరు చెప్పుకుంటున్నారేమో. గమనించుకోవాలి, నేను యెహోవాని ప్రేమించినట్లయితే నాకు చొరబడుతున్నటువంటి దుష్ట స్వభావాలు, దుష్ట ఆలోచనలు నేను విసర్జిస్తున్నానా? దానిని అసహించుకుంటున్నానా? దుర్వాసన రాగానే ఎలా అయితే మనం అసహించుకుంటామో, దుర్వాసన కలిగినటువంటి చెడు ఆలోచనలు కానీ ఆ చెడుతనాన్ని కానీ మనం అసహించుకుంటున్నామా లేదా అనేది గుర్తించుకోవాలి. మొదట నువ్వు ఆయన ప్రేమించేదానిగా ప్రేమించేవారుగా ఉండాలి. అలా ఉండినట్లయితే లోక బంధాలను కూడా మనం ఆటోమేటిక్గా గౌరవిస్తాము, ప్రేమిస్తాము, చాలా అంటే చాలా విలువగా చూసుకుంటాం. కాబట్టి మనం గమనిద్దామండి, అదే కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 8వ వచనం. 96వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నీకు తగినటువంటి కాదు, ఆయన నామమునకు తగినటువంటిది. అందుకే ఇక్కడ యెహోవా నామమునకు తగిన మహిమ, నీకు తగిన మహిమ కాదు కానీ ఆయనకు తగిన మహిమ. అటువంటి ఆయన మహిమకు మనము చెల్లించేవారుగా ఉన్నామా? యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. కానీ మనకు మనుషులకు తగ్గట్టుగా మాత్రమే ఆయన నామానికి చెల్లిస్తారే కానీ కృతజ్ఞతలు, కానీ ఆయన నామానికి తగ్గట్టుగా. ఆయన నామం ఎటువంటిదండి? ఎటువంటిది ఆయన నామము? పరిశుద్ధమైనది. కొంచెం చిన్న పాపం కూడా అక్కడ చేరినటువంటి నామము. అంత గొప్ప నామమునకు నువ్వు ఆయనకు సరిపోయే విధముగా, ఆయనకు తగిన విధముగా ఆయనకు చెల్లించాలంట. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయండి. నేను మొన్ననే మాట్లాడాను. ఏం మాట్లాడానండి? నైవేద్యం అనగా దేన్ని నువ్వు నైవేద్యంగా దేవునికి అర్పించాలి అని చెప్పాను. దేనండి? చివరిలోనే అదే చెప్పి ముగించాను. నువ్వు ఒక దాన్ని అలా పాత్రలో అలా నైవేద్యంగా పెట్టేసి ఆయన నామానికి నువ్వు అర్పించాలి అని చెప్పాను. ఏంటది? నైవేద్యంగా హృదయం అండి. నీ హృదయాన్ని ఆయనకు నైవేద్యంగా అర్పించాలి అని చెప్పాను. మర్చిపోయారండి? మనం గమనించుకోవాలి, గుర్తించుకోవాలి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి మంచి హృదయముతో. మంచి హృదయం అనే నైవేద్యాన్ని తీసుకొని ఆయన సన్నిధానికి రండి. వచ్చిన తర్వాత నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోకి రండి, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. నీ చెత్త చెదారం నీ హృదయంలో ఉంచుకొని ఆయనకు నమస్కరిస్తే ఆయన వింటాడా? ఆ నమస్కారాన్ని స్వీకరిస్తాడండి? లేదు కదా. నువ్వు అందుకే పరిశుద్ధ అలంకారములు, నువ్వు మేకప్ చేసుకున్నదో లేదా నువ్వు మంచి మంచి బట్టలు వేసుకొని రావడం ఇది కాదు. వేసుకోవడంలో తప్పు లేదండి, కానీ చెప్తున్నా అంతే. నువ్వు మంచిగా రెడీ అయ్యి మంచి మంచి బంగారపు ఆభరణాలు ధరించుకోవడం ఇది కాదు, కానీ పరిశుద్ధ అలంకారములతో దేవుని సన్నిధిలోనికి అడుగు పెట్టాలంట. మనం ఆయన పరిశుద్ధ అలంకారములతో మనము ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. ప్రతి ఒక్కరూ మనం ఆలోచించాల్సిన మాట ఏంటి అంటే, దేవుని సన్నిధానానికి నేను వెళ్తున్నాను అంటే
ఇన్ని రోజులు అటువంటి చేసినటువంటి ఆ ఒక నేనేం చేశాను, నేను ఎట్టి విధముగా నా ఆలోచనలు ఉన్నాయో అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకొని పరిశుద్ధ అలంకారములు నాలో ఉన్నాయా లేదనేది మీకు మీరు గ్రహించుకోవాలి. ఈరోజు నేను ప్రార్థన వచ్చింది, సంఘానికి వెళ్ళాలి, ఆదివారం వచ్చింది నేను వెళ్ళాలి అని మన మనసు కనిపిస్తే వెంటనే మరుక్షణం ఆలోచించాల్సింది, పరిశుద్ధ అలంకారంలో నాలో ఉన్నాయా? ఈ పరిశుద్ధ అలంకారమును ధరించుకొని యెహోవాకు నమస్కారం చేస్తున్నానా? నా హృదయాన్ని ఆయనకు నైవేద్యంగా ఈరోజు సంఘానికి నేను తీసుకెళ్తున్నానా? ఇది మనం గ్రహించుకోవాలి. హృదయం అనే నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములకి మనము వస్తున్నామో లేదో, పరిశుద్ధ అలంకారంలో నాలో ఉన్నాయో లేదో, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరితో, అది వెండి కావచ్చు, బంగారం కావచ్చు, నార్మల్ కావచ్చు, రోల్ గోల్డ్ కావచ్చు, కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఏముంటాయండి? వారికి తగ్గట్టుగా వస్తువులు, ఆభరణాలు ఖచ్చితంగా ఉంటాయి. మరి నీకు దేవునికి ఆయన నామమునకు తగ్గట్టుగా నీకు పరిశుద్ధ అలంకారం ఉన్నాయా లేదా అనేది మీరు గ్రహించుకోవాలి. ఇవి ఉండినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క బంధాన్ని మనం గౌరవిస్తాము. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆయన ప్రేమకు మనం దాసోహం అయినట్లయితే, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క బంధానికి మనము దాసోహమే అవుతామండి. కాబట్టి మనం గమనించుకోవాలి, ఎప్పుడు మనము దేవుని సన్నిధానానికి వెళ్ళాలని మీరు అనుకున్నట్లయితే అప్పుడు మీరు మరుక్షణం ఆలోచించాల్సింది, పరిశుద్ధ అలంకారంలో నాలో ఉన్నాయా లేదా అనేది గ్రహించుకోవాలి. ధరించుకున్నానా లేదా అనేది గ్రహించుకోవాలి. ఆయనకు అర్పించడానికి నా హృదయం అనే నైవేద్యాన్ని సిద్ధపరచుకున్నానా లేదా అనేది మీరు గ్రహించుకోవాలి. ఇవి ఉండినట్లయితే ఖచ్చితంగా మనం ప్రతి దాంట్లో కూడా ప్రేమతో దేన్నైనా గెలవచ్చు. కాబట్టి మనం గమనించుకుందాం. మరొకటి మనం చూద్దాము, సామెతల గ్రంథము మొదటి అధ్యాయము, సామెతల గ్రంథము మొదటి అధ్యాయము, సామెతల గ్రంథము మొదటి అధ్యాయము. ఇప్పుడు మనము ఆ ఒక్క ఈ రోజు జరుపుకుంటున్నటువంటి ఈ సెలబ్రేషన్ లోకి మనం వెళ్ళినట్లయితే, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆయన ప్రేమకు మనం దాసోహమైనట్లయితే, ఈ లోక బంధాలకు కూడా మనం దాసోహం అవుతాం. ఎలా ప్రేమించాలి, ఏ విధంగా దేవుడు తల్లి గురించినటువంటి మాటలు చెప్పాడు అనేది మనం చూద్దామండి. సామెతల గ్రంథము మొదటి అధ్యాయం 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. కానీ ఈ రోజులో త్రోసేయట్లేదా చాలా మంది? నువ్వేంటి, నీకేం తెలుసు అసలు, కూర్చో మూల్లో అంటారు పిల్లలు. అది ఆ తల్లి తండ్రులు ఉన్నంత కాలమే చాలా మందికి వాళ్ళ విలువలు అర్థం అవ్వదండి. కొంతమందికి వాళ్ళ విలువ అర్థం అవ్వదు. బాధ్యత గల తల్లి తండ్రిని గురించి మనము అలాంటి వారిని మనం ఆలోచించినట్లయితే, వారు ఉన్న అన్ని రోజులు చాలా మందికి తండ్రి లేని వారు, తల్లి లేని వాళ్ళు ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. అయ్యో నాకు కూడా ఉంటే బాగుండేది అని ఒక ఫీలింగ్ తో వారు ఎంత కుమిలిపోతారు అనేది వారికి మాత్రమే తెలిసి ఉంటుందండి. కానీ ఉన్న వాళ్ళకు ఆ ఒక తల్లి విలువ, ఆ ఒక తండ్రి విలువ తెలిసి ఉండదు. అలా బోధన వారు ఏదైనా చెప్తే అనుభవంతో చెప్తారు. వాళ్ళు ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేసి చెప్తారు. కానీ ఈ ఎక్స్పీరియన్స్ చేసి చెప్పిన దాన్ని కూడా చాలా మంది అలా తోసేస్తారు పక్కకి. నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్లుగా. నేను 9 నెలలు మోసాను, కన్నాను, నిన్ను పెద్దవాడయ్యేంత వరకు నేను సాదుకున్నాను అని ఎంత చెప్పినా, ఎంత వారి ప్రేమ వెల్లడి చేసినా వారు అస్సలు అర్థం చేసుకోరు. అలా మూర్ఖుల్లాగా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. ఇలా మదర్స్ డే రాగానే ప్రేమ పొంగిపోతుంటుంది కొంతమందికి. మరి ఇన్ని రోజులు నువ్వేం చేసుకొచ్చావు, ఇన్ని రోజులు ఈ రోజు ఇచ్చినటువంటి గౌరవమే వాళ్ళకి ఇచ్చావా నువ్వు, అలాంటి ప్రేమే వారికి ఇన్ని రోజు నువ్వు పంచుకొచ్చావా అంటే అలాంటి ఖాతాలు ఏమి ఉండవు వెనక. ఆ రోజుకి మాత్రమే ఉంటాయి కొంతమందికి. అందుకే ఇక్కడ నీ తల్లి, చదువుదామండి, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము అని చెప్తున్నాడు. అందుకేనంటే ఒక మాట ఒడ్డుకు చేరినటువంటి మాటలు, ఇప్పుడు నదిలో ఇద్దరు ఈదుతూ ఉన్నారు అనుకోండి. ఈదుతూ ఉన్నప్పుడు ఒకరు ఆల్రెడీ వచ్చేసారు ఒడ్డుకి, ఇంకొకరు ఈదుతూనే ఉన్నారు. ఒడ్డుకు చేరినటువంటి ఆ ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి అనుభవం ఉంటుంది కదండి. ఈదుకుని వచ్చి ఒడ్డుకు చేరినటువంటి అనుభవం ఉంటుంది. కానీ ఈదుతున్న వానికి ఈ అనుభవం ఉన్నవాడు చెప్పినట్లయితే చెప్తే కొంతమంది దాన్ని దృష్టించరు. ఆలోచనలు, ఆ మాటలు అటువంటి మాటలు వినరు. ఆల్రెడీ నేను ఈదుకొని వచ్చాను, నాకు ఆల్రెడీ తెలుసు
నా ఆలోచన అది ఎలా ఉంటుంది, అలా ఈదుతూ ఉన్నప్పుడు ఒడ్డుకు చేరేంత వరకు నా ఆలోచనలు ఎలా ఉంటాయి, అనుభవం ఎలా ఉంటుంది, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని చెప్పుకున్నప్పుడు వినరు, అలా మునిగిపోతారు కొంతమంది. లేదు నువ్వు ఇలా రావాలి అని ఎక్స్పీరియన్స్ అయిన వ్యక్తి చెప్తున్నప్పుడు ఆ మాటలు ఆలకించినట్లయితే ఖచ్చితంగా నువ్వు కూడా ఒడ్డుకు చేరుకుంటావు. కానీ కొంతమంది వినకుండా అలా ఈదుతూ అలాగే మునిగిపోతారు. అందుకే మన తల్లిదండ్రులు ఏదైనా చెప్పినప్పుడు ఆ బోధన త్రోసివేసే వారుగా ఉండకూడదు అంటండి. ఎందుకంటే వారు అనుభవపూర్వకంగా చెప్తారు. ఈ సమాజంలో వారు ఎన్నో వ్యతిరేకతలు ఎదుర్కొని ఉంటారు. ఇప్పుడు ఒక తల్లి, ఒక స్త్రీ పెళ్లి కాకముందు ఒకలా ఉంటే పెళ్లి అయిన తర్వాత ఇంకోలా ఉంటుంది. కానీ కొంతమంది మూర్ఖులు కూడా ఉంటారండి. అటు వారి గురించి కాదు, నిజమైన తల్లి, నిజమైన ఒక బాధ్యత కలిగిన స్త్రీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పెళ్లికి ముందు ఒకలా ఉంటే పెళ్లి అయిన తర్వాత ఎన్నో అవమానాలు. మంచి భర్త అయితే సరే, కానీ మంచి భర్త కాకపోతే ఎంతో బాధ, ఎంతో కష్టం, ఎంతో వేదనతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతుంది. ఆ ఒక స్త్రీ పడే బాధను అర్థం చేసుకోలేరు కొంతమంది పురుషులు. అలా విడిచిపెట్టేస్తారు. దేవుని వాక్యం నాకు తెలుసు అని చెప్పుకొని కూడా అలా మలుచుకోలేకుండా చాలా మంది అలా ప్రేమను పంచలేక విడిచిపెట్టేస్తారు. అప్పుడు వారు మరింత ఎక్కువగా బాధలోనికి, ఎంతో డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు స్త్రీలు. కాబట్టి మనం గమనించుకోవాలండి, దేవుడు ఇచ్చినటువంటి ఆ స్త్రీని, ఆ తల్లిని, ఆమె ఆ పడుతున్నటువంటి ఆ ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఇంకా ఎక్కువ బాధపడతారంట, ఇంకా ఎక్కువ శోధనతో ఉంటారంట, బాధతో అలా ఉంటారంట. కానీ కొంతమంది అలా అర్థం చేసుకోరండి, అలా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మనం గమనిద్దామండి, రోజుకు పరిమితంగా కాకుండా ప్రతిరోజు ఆమెను ఒక ప్రేమించే పిల్లలుగా ఉండాలి, గౌరవించే పురుషులుగా ప్రతి ఒక్కరు ఉండాలి. కాబట్టి మనం గమనించుకుందామండి, తల్లి యొక్క ప్రేమను గురించి మనం ఆలోచించినట్లయితే యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అని ఒక సాక్ష్యం అండి. ఇక్కడ ఎలా అయితే ఒకని తల్లి గర్భంలో, ఆ తల్లి చేతుల్లోకి బిడ్డ రాకపోయినా కూడా గర్భంలో ఉండగానే ఎంతో ప్రేమతో కూడినటువంటి ప్రేమ కలిగి ఉంటుంది ఆమె. ఎంతో ప్రేమ ఇంకా పుట్టక మునుపే గర్భంలో ఉండగానే ఆ బిడ్డ మీద ఒక మమకారాన్ని పెంచేసుకుంటుంది. ఆ బిడ్డ మీద ఉన్నటువంటి ఆ ప్రేమను, ఆ మమకారాన్నితో పోలుస్తూ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. తల్లికి అంటే ఆ ప్రేమకు దేవుడే ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడండి. అంత గొప్ప ప్రేమని చాలా మంది తృణీకరించేస్తారు, అలా విడిచిపెట్టేస్తారు, అలా గాల్లో గడిపేస్తూ ఉంటారు చాలా మంది. కాబట్టి మనం గమనిద్దామండి, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు ఆదరణ. చీకట్లో ఆ ఒక్క బిడ్డని వేసుకొని వాళ్ళ అమ్మ పడుకుంది అనుకోండి, బాగా చీకటిగా ఉంది, బిడ్డ ఏడుస్తుండగానే ఆమె చెయ్యి అలా వచ్చి, ఆమె కనిపించకపోయినా పర్లేదు, ఆమె చెయ్యి అలా వచ్చి తట్టగానే బిడ్డ ఏమైపోతుందండి, కీప్ సైలెంట్ అయిపోతుంది కదా, సైలెంట్ అయిపోతుంది ఆ బిడ్డ. ఎందుకంటే ఆ స్పర్శ, ఆ ఒక స్వరము, చీకట్లో ఉన్నా కూడా ఆ స్పర్శ, ఆ స్వరము, ఆ చెయ్యి తాకిడి అలా రాగానే ఆ బిడ్డ అలా సైలెంట్ అయిపోతుందండి. అటువంటి ప్రేమతో తల్లి ప్రేమిస్తున్న దానికన్నా గొప్పగా మన తండ్రి కూడా ప్రేమిస్తున్నాడండి. ఆయన తండ్రి, ఆయన మనకు కనిపించకపోయినా, ఆయన మనం చూడకపోయినా, ఆయన ప్రేమ, ఆయన ఒక చెయ్యి మనల్ని అలా తాకుతూ ఉంటుంది. కానీ మనం ఆయనకు లోబడట్లేదు కాబట్టి కొంతమందికి ఆ స్పర్శ అర్థం అవ్వట్లే. అందుకే తల్లితో పోలుస్తూ ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లు నేను కూడా మిమ్మల్ని ఆదరించేదను అని చెప్తున్నాడు. ఆయన ప్రేమ కూడా అలాగే మనల్ని ఆదరిస్తూ ఉంటుంది. మనం కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు అలా పడిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి తట్టుకోలేనటువంటి పరిస్థితి మనకు తట్టేస్తుంది అప్పటికప్పుడు. అరే ఇదేంటి ఇలా అయిపోయింది నా పరిస్థితి అని అనిపిస్తుంది. అప్పుడు మన భూలోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ అప్పుడు వారు ఎంత ఆదరణ ఇస్తారండి కదా, ఎంతో ధైర్యం చెప్తారు, ఎంతో ఒక ఊరట్టుగా మాట్లాడుతూ ఉంటారు.
బలమునిచ్చేటువంటి మాటలు మనకు మాట్లాడుతూ ఉంటారు. మన తండ్రి కూడా అంతే. మనకు దేవుడు ఆయన కనిపించకపోయినా కూడా ఆయన ప్రేమ, ఆయన ఒక మెల్లైన స్వరము మనతో మాట్లాడుతూనే ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలంటే మొదట నీలో పరిశుద్ధ అలంకారంలో ఉండాలి. ఉండినట్లయితే ఖచ్చితంగా ఆయన ఒక ఆదరణ, ఆయన కనిపించినటువంటి హస్తము మన మీదకి వస్తుందండి. కాబట్టి మనం గమనించుకోవాలి, ఈ లోక ప్రేమలో ఆయన ప్రేమ నీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా ఈ లోక ప్రేమలో ఆటోమేటిక్ గా దాన్ని గౌరవిస్తావు, ఆ ప్రేమను అర్థం చేసుకుంటావు. కాబట్టి గమనించుకుందామండి, అమ్మ ప్రేమకు మనకు అవధులు లేవు అని ఎలా అయితే ఈ లోకంలో అంటారో, ఆయన ప్రేమకు మరింత ఎక్కువగా అసలే అవధులు లేవు. కానీ చాలా మంది ఆయన ప్రేమ నిర్లక్ష్య పెట్టి అలా పాతాల్లోనికి వెళ్ళిపోతుంటారండి. కాబట్టి మనం గమనిద్దామండి. మరో మాట, ఈరోజు మనము ఒక్కరి గురించి మనం చూసినట్లయితే ప్రియులరా, నిర్గమకాండము, ఇక్కడ కూడా కొన్ని మాటలు మనం మాట్లాడుకున్నట్లయితే, నిర్గమకాండము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 15వ వచనం నుండి. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను ఎబ్రియుల మంత్రసానులతో మాట్లాడి, ఇక్కడ ఒక సందర్భం జరిగిందండి. ఏంటి అంటే మనం ముందుకు చదువుకున్నట్లు తెలుస్తుంది. మీరు ఎబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు బిడ్డల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతుకనీయుడి వారితో చెప్పెను. కొంతమంది మంత్రసానులు ఉన్నారంట అక్కడ ఒక రాజు, ఐగుప్తు రాజు దగ్గర ఒక పిలుపు వచ్చింది వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, మీరు కాన్పు చేయడానికి వెళ్తే, ఆనాళ్ళు మనం చూసాం కదండి, కొంతమంది ఇంట్లోనే అలా కనేసి అలా కాన్పు చేసేసేవారు. కొంతమంది ఉంటారు పెద్దవాళ్ళు, అలాంటి వారంట ఐగుప్తు రాజు షిఫ్రాపు అనే ఎబ్రిలో మంత్రసానితో మాట్లాడి, మీరు ఎబ్రి స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు వారి కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడలా ఎక్కడైతే మగపిల్ల పుట్టి ఉంటుందో అక్కడ మీరు చంపేసేయండి, పుట్టగానే అలా చంపేసేయండి. ఒక వర్తమానం, ఒక మాట, ఒక పిలుపు వాళ్ళకి వచ్చిందంట. వచ్చిన తర్వాత ఆడుదైన దాన్ని బ్రతుకనీయుడి, మగవాడైన వారిని చంపుడి అని ఇక్కడ ఒక మాట చెప్తూ వారితో చెప్పాను. తర్వాత 17వ వచనం, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా. ఇక్కడ ఆ మంత్రసానులు కూడా వాళ్ళు కూడా తల్లులే కదండి, అక్కడ కూడా తల్లి ప్రేమ ఉట్టపడుతుంది, వాళ్ళు కూడా తల్లులే ఆ మంత్రసానులు కూడా. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి వారిలో ఉన్నటువంటి ఆ ప్రేమను గుర్తు చేసుకుని దేవునికి భయపడుతున్నారంట. వాళ్ళు అలా చేయలేదంట, వాళ్ళు బ్రతకనిచ్చారంట. దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగ పిల్లలను బ్రతకనిచ్చితురి, ఈ పని ఏలా చేసిదని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు అక్కడ ఒక ఐడియా వాడుతున్నారు. వారు చాలా జ్ఞానంగా చెప్తున్నారు. ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యుద్ధకు వెళ్ళక మునుపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పిరి. ఇక్కడ వాళ్ళు మాట్లాడుతూ వారికి సమాధానం ఇస్తూ చెప్తున్నది ఏంటి అంటే, మేము వెళ్ళక మునిపే వాళ్ళు డెలివరీ అయిపోయారండి, వారు ప్రసవించేశారు, అందుకే మేము చెప్పలేకపోయామని సమాధానం ఇచ్చారంట. ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ కాన్పు చేసింది వీళ్ళే, కానీ దేవునికి భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళు తల్లులు కాబట్టి దేవునికి భయపడ్డారు. రాజు చెప్పిన విధంగా వారు చేయలేదు, అలా బ్రతకనిచ్చారంట. తర్వాత చదువుదామండి. వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందరని పర్వత చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలాయెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. అయితే ఫరో ఎబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడే. ప్రతి కుమారుని ఎంత బాధ ఉంటుందండి, ఎంత క్షోభంతో అన్నాళ్ళు ప్రేమతో కూడినటువంటి ఆ 9 నెలలు గర్భంలో మోసి ఆ కన్నటువంటి బిడ్డని చంపేస్తున్నారంటే ఆ తల్లికి ఎంత వేదన ఉంటుందండి.
ఎంత వేదన, ఎంత బాధ ఉంటుంది. కనని వాళ్ళు కూడానే ఆ పిల్లల మీద అంత ఆశ ఉండినట్లయితే కన్నవారికి ఇంకెంత ఉంటుందండి కదా. కాబట్టి ఇక్కడ అలా చెప్పారంటే వాళ్ళు, ఫరో ఎబ్రీలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెని బ్రతుకనీయుడని మరలా చెప్పాడంట అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. 2వ అధ్యాయం చదువుకుందాము. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి, సుందరుడు తెలుసండి, మనకు బాగా తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరండి? మోషే. మోషే తల్లి గురించి నేను మాట్లాడుతున్నా. ఆ మోషే తల్లి గురించి అక్కడ తర్వాత ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట. మోషే అంటే చాలా సుందరంగా ఉండేవాడంట. అప్పుడు చిన్నప్పుడు సుందరంగా ఉండేవాడంట. సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. ఆమె ఇక అలా ఆజ్ఞ రాగానే ఏం చేయాలో తోచకుండా 3 నెలలు చాలా జాగ్రత్తగా ఎవరికి కనిపించకుండా మోషే తల్లి మోషేని కాపాడుకుందంట. అలా కాపాడుకున్న తర్వాత ఇంకా ఆమె దాచలేకపోయింది. 3 months తర్వాత దాచలేకపోయింది. ఇంకా ఎన్ని రోజులండి పిల్లల్ని దాచిపెట్టుకోగలం కదా. వారు కేకలు, వారు అరుపులు అలా స్టార్ట్ అయిపోతాయి. ఎక్కువ అంటే వస్తూ అలా స్టార్ట్ అయిందంట. ఉండుట చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్న కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఒక పెట్టె తీసుకుంది, ఎలాగైనా నా కుమారుని నేను బ్రతికించుకోవాలి అని తను ఆలోచించింది. ఆ తల్లి హృదయం తలతల ఆడిపోయింది. ఆమె ఆ ప్రేమతో తట్టుకోలేకుండా ఏం చేయాలో అర్థం లేకుండా ఒక ఆలోచన చేసింది. ఆ ఆలోచనే ఆమె ఒక జమ్ము పెట్టి తీసుకుందంట. జిగట మన్నును కీలును దానికి పూసిందంట. అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఎడ్డున జమ్ములో దానిని ఉంచగా అలా ఆ నదిలోనికి వదిలేసింది. అలా నదిలోనికి వదిలేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి అదే మనం చేసాం అనుకోండి. మనకు బిడ్డ పుట్టాడు, పుట్టిన బిడ్డను అలా పెట్టెలో తీసుకెళ్ళి నదిలో ఉంచితే ఆ హృదయము అయ్యో పడిపోతుందేమో, అయ్యో జారిపోతుందేమో అని ఉండదండి? ఖచ్చితంగా ఉంటుంది. ఆ భయంతోనే అయినా పర్లేదు ఎలాగైనా నా బిడ్డని కాపాడుకోవాలని మోషే తల్లి అల్లాడిపోయినప్పుడు ఇది తల్లి ప్రేమ. ఇటువంటి తల్లి ప్రేమని చాలా మంది నిర్లక్ష్య పెడితే ఈరోజు మనకు ఒక పాఠం అవ్వాలి. ప్రతి ఒక్క వారి తల్లు ఎట్టి ప్రేమ కలిగి ఉంటారనేది మనం ఆలోచించినట్లయితే తర్వాత ఆ పెట్టెలో పెట్టిందంట. ఆ పెట్టెలో పెట్టిన తర్వాత ఎంత అల్లాడిపోయి ఉంటుందో ఆమె. అయ్యో ఏమైపోతుందో, మధ్యలో మునిగిపోతాడేమో అనే ఒక బాధతో అలా వదిలేసింది. తర్వాత చదువుకుందాము. వానికి ఏమి సంభవించినో వాళ్ళ అక్క ఎవరండి? మోషే గారి వాళ్ళ సిస్టర్ ఎవరండి? మిరియాము, అహరోను, మోషే వీళ్ళే. ఈ మిరియాము గారిని ఆమె వాళ్ళ అక్క అయిన ఆమెను చదువుదాం. వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నట్టుకు వాని అక్క దూరముగా నిలిచిన అలా తయారు చేస్తుందంట. అలా తేరి చూసినప్పుడు ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆ రాజు ఎవరైతే ఆ రాజు మగపిల్లలందరినీ చంపేయాలని ఆజ్ఞ ఇచ్చాడో ఆ రాజు కుమార్తె నదిలోనికి వచ్చిందంట. దేనికి? స్నానం చేయడానికి వచ్చింది. స్నానం చేయడానికి వచ్చిన తర్వాత చదువుదాం. అలాగే స్నానము చేయటకు ఏటికి వచ్చిను. ఆమె పనికెత్తలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి ఆమె చూచుందంట. ఇదంతా దేవుని సంకల్పం అండి. ఈ సంకల్పంలో మనకు అర్థమయ్యేదే మోషే గారి తల్లి ప్రేమ. ఆ ప్రేమ కాదు, ప్రతి ఒక్క తల్లి ప్రేమ కూడా ఇలాగే ఉంటుంది. తమ బిడ్డల కొరకు అల్లాడుతూనే ఉంటారండి ఆ ప్రేమ కొరకు. వారికి ఏం కాకూడదని ఒక ఆలోచన అలా మెదులుతూ ఉంటుంది ఒక తల్లి, ఒక స్త్రీలో. కాబట్టి మనం గమనిద్దాము. తేరి చూచి ఆ పనికెత్తెను ఒకరు పంపి దాన్ని తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని ఎందుకు కనికరించి వీడు ఎబ్రీలో పిల్లలో ఉన్నొకడు అని వాళ్ళు తెలుసుకున్నారు. చంపేయచ్చు కదండి. అప్పుడు కూడా నా తండ్రి ఆజ్ఞ ఇచ్చాడు చంపేపించాలని అనుకోవచ్చు కదా. కానీ ఆమె అక్కడ అనుకోలే.
అలా క్షేమంగా ఒడ్డులో నుండి ఆ నదిలో నుండి ఒడ్డునకు వచ్చాడు. తమ పనికత్తెల్లో ఒక ఆమె తీసుకొని వచ్చింది, చూసింది. కానీ తను దుర్లాలోచన ఏం చేయలేదు. అలాగే చదువుకున్నట్లయితే అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి ఎబ్రీ స్త్రీలలో ఒక దాన్ని పిలుచుకొని వస్తున్నా అని అడిగింది. ఎంత జ్ఞానం అండి, ఎంత యుక్తి! తన ఒక అక్కకు, మోషే గారి యొక్క అక్కకు కూడా ఒక జ్ఞానంతో ఈ యొక్క పిల్లవాడు ఎబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వస్తాను, తను పాలిచ్చి సాదుకున్న తర్వాత నీకే కుమారుడుగా అర్పిస్తుంది అన్నట్లుగా ఒక ఐడియా చేసి ఆ ఫరో కుమార్తెకే ఒక ఆలోచన ఇస్తుంది అనమాట. ఆలోచన ఇచ్చిన తర్వాత చదువుకుందాం. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తె, నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్ళి ఎబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వద్దునా నేను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లినే పిలుచుకొని వచ్చిందంట. ఏ తల్లి అయితే నా బిడ్డకు నేను దూరం అయిపోతానేమో అనుకుందో, కానీ దేవుడు అలా విడిచిపెట్టలేదు. అదే తల్లికి తన కుమారుడిని దగ్గరికి చేర్చాడు, తన ఒడిలోనికే చేర్చాడు. ఇది గొప్ప ఒక ప్రేమ అండి. మనం ఆలోచించుకోవాలి. ఎక్కడైతే ఈ ఆజ్ఞ బయలుదేరిందో, ఏ రాజు అయితే ఆ ఆజ్ఞకు లోబడాలని ప్రతి ఒక్కరికి చెప్పారో, కానీ దేవుడు ఒక మోషే పట్ల గొప్ప సంకల్పం జరిగింది. తన తల్లి పట్ల, తన తల్లి ప్రేమకు తన కుమారుని ప్రేమకు ఎంత మాత్రం దూరం చేయలేదండి. ఈ ప్రేమను మనం ఆలోచించాలి. ఇక్కడ ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి, అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లినే పిలుచుకొని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము. వాళ్ళకి తెలియదు అసలు ఈ బిడ్డకు నిజమైన తల్లే ఈమెనే తెలీదు, కానీ దేవుడు అలా చేర్చాడు తన ఒడిలోనికి. ఆ తర్వాత ఆ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వాడిని పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చదునని చెప్పగా అక్కడ జీతము వచ్చింది ఆమెకు, తన తల్లికి. తన కుమారుడు కూడా తన ఒడిలోనికి వచ్చాడు. ఇది ఆ తల్లి అలా వదిలేసి ఉండి, మోషేకు అలా వదిలేసి ఉంటే ఈ రోజు మనం మోషే గురించి ఇంత గొప్పగా మాట్లాడుకునే వాళ్ళం అండి కాదు కదా. కానీ తన ఆ ప్రేమను అక్కడ చాటుకుంది. ఒక పెట్టెను రెడీ చేసింది, ఆ నదిలోనికి ధైర్యంగా వదిలేసింది. ఆ పెట్టె దేవుడు సంకల్పము చొప్పున ఫరో కుమార్తె చేతికి వెళ్ళింది. మరలా ఆ ఒక మోషే ఎంతో గొప్పవాడు అయ్యాడు. చదువుకుందాం తర్వాత. ఆ స్త్రీ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచిను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని, పెద్దవాడైన తర్వాత ఆ ప్రేమకు నోచుకుంది ఆమె. ఆ ప్రేమకు దేవుడు దూరం చేయలేదు. ఆ తల్లి ప్రేమకు ఆ బిడ్డ తన దగ్గర పెద్దవాడయ్యేంత వరకు పెరిగింది. ఆమె ఆ ప్రేమకు ఆమె నోచుకుంది. ఇక్కడ చదువుకున్నట్లయితే ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు మరలా తీసుకొని వచ్చిందంట. పెద్దవాడైన తర్వాత చనిపోవాల్సిన బిడ్డ దేవుడు సంకల్పము చొప్పున తన తల్లికి ఆ ప్రేమను దూరం చేయకుండా అలా దేవుడు తమ ఒడిలోనికి చేర్చుకొని, ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చింది. అతడు ఆమెకు కుమారుడు ఆయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. ఇది ఇంతవరకు మనం చదువుకున్న దాంట్లో తన తల్లి ప్రేమ ఎంతో ఎక్కువగా ఉందండి. ఇక్కడ తన తల్లి ఆలోచన చేయకపోయి ఉంటే ఆ బిడ్డ ఆనాడే చనిపోయి ఉండేవాడు. ఈరోజు ఆయన అంత గొప్పగా మనం చదువుకున్న వాళ్ళం కాదు. ఈ తల్లి ఇటువంటి ప్రేమను గురించి చాలా మంది తెలుసుకోలేకుండా, అన్యులే మాత్రమే కాదండి, క్రైస్తవుల్లో కూడా చాలా మంది తల్లిదండ్రుల ప్రేమను నిర్లక్ష్య పెట్టేవాళ్ళు లేరు, చాలా మంది ఉన్నారు. క్రైస్తవులు ఇట్టి గొప్ప ప్రేమను దేవుడు మనకు చాటిస్తున్నప్పటికీ కూడా, చెప్తున్నప్పటికీ కూడా, ఇంత గొప్పగా నీ తల్లిదండ్రులను సన్మానించాలి అని దేవుడు చెప్తున్నా కూడా క్రైస్తవులను చెప్పుకుంటున్న వాళ్ళే వారి యొక్క జీవితాలు, వారి కుటుంబాలు ఒకసారి వారికి వారు ఆలోచించినట్లయితే, నిజంగా నా తల్లిని నేను గౌరవిస్తున్నానా, సన్మానిస్తున్నానా, నా తండ్రి మాట నేను వింటున్నానా, నా తల్లి బోధన నేను స్వీకరిస్తున్నానా అని నిజంగా వారు ఆలోచించుకున్నట్లయితే వారికి తెలుస్తుంది, నేను వినట్లేదు నా తల్లిదండ్రుల మాటలు. కాబట్టి మనం గమనించుకోవాలండి, ఒక్క రోజుకు మాత్రమే తల్లి ప్రేమ కాదు, తండ్రి ప్రేమ కాదు, ఫాదర్స్ డే, మదర్స్ డే ఇలా చేసుకుని అలా విడిచిపెట్టేసారు. ఆ ఒక్క రోజుకే. వేరే టైంలో అదే గౌరవం, అదే ప్రేమ నీ తల్లిదండ్రుల పట్ల ఉందా అంటే ఉండట్లే.
కాబట్టి మనం గమనించుకోవాలండి. మరో మాట మనం చూసి మనం ముగించుకుందాం ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథము తల్లులకు ఉన్నటువంటి కొంత కమిట్మెంట్ మనం ఆలోచించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని. ఇక్కడ పిల్లలు లేకుండా ఎవరైతే బాధపడుతున్నారో మనం ఆలోచించుకోవాలండి. అక్కడ మనకు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ సేవకురాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తున్నారు. లేరు అని బాధపడుతున్న వాళ్ళు నేను నిజంగా నా తండ్రికి సేవకునిగా సేవకురాలుగా ఉన్నానా లేదనేది గ్రహించుకోవాలి. ఈమెకు ఉన్నటువంటి, ఈ అన్నకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటి అంటే మనం చదువుకుందాము. సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని, నీ సేవకురాలనైనా నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. చూసారండి ఇక్కడ ఆమె కమిట్మెంట్. క్రైస్తవులు, ముఖ్యంగా అవతల వాళ్ళు కాకుండా క్రైస్తవులు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటి అంటే నువ్వు నాకు నా బాధను నా కష్టాన్ని నువ్వు చూసినట్లయితే నాకు ఒక బిడ్డను దయచేయి, ఆ బిడ్డను నీ కొరకే నేను పెంచుతాను. ఈ కమిట్మెంట్ ఉండాలి చాలా మందికి. ఆ తల్లి పడుతుంది ఆ వేదన, ఆ వేదనలో పుట్టినటువంటి ఆమె మొక్కుబడి చేసుకుందంట తన బిడ్డని. ఎవరైనా చేసుకుంటారండి అలాగా? చేసుకోరు. కానీ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రేమ, దేవునికి సేవకురాలుగా మారిన తర్వాత ఆమె బిడ్డను పొందుకుంది. నువ్వు మొదట ఆలోచించాల్సింది ఆయనకు, మనకి ఏదైనా కావాలంటే మొదట ఆయన చిత్తానుసారంగా నడుచుకొని ఉండాలి. ఆయనకు మనం సేవకురాలుగా సేవకులుగా ఉండాలి. ఆయన ప్రతి మన ఒక మాటకు, ప్రతి ఒక్క మనం చేసినటువంటి మన జీవితంలో ఏదైతే జరుగుతుందో ప్రతిది కూడా ఆయన అధికారానికి నీ యొక్క ప్రవర్తన ఒప్పుకునే దానుగా ఉండాలంటే మనం అలా ఒప్పుకున్న తర్వాత దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం అనుకున్నది ఆయన చిత్తానుసారమైనటువంటి ప్రతి కార్యము కూడా నెరవేరుస్తాడు. మనకు ఉండాల్సినటువంటి ఏంటంటే నా జీవితంలో నాకు ఏది వచ్చినా ఎలా వచ్చినా కూడా దేవుడు నీకే అర్పిస్తాను ఒక కమిట్మెంట్ మనలో ఉండాలి. ఆ తల్లిలో కూడా మనకు అదే కనిపిస్తుంది. మొక్కుబడి చేసుకుందంట. అంత గొప్ప ఒక సేవకురాలుగా ఉండి నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాని యెహోవానగు నీకు అప్పగింతును. బ్రతుకు దినాలు. ఎవరు పుట్టారండి అన్న తర్వాత? సమూయేలు. ఎంత గొప్ప ప్రవక్తను కందండి. లేట్గా అయినా చాలా లేటెస్ట్గా వచ్చాడు బిడ్డ బయటకు. చాలా లేటెస్ట్గా ఇచ్చాడు దేవుడు. కానీ ఆమె చేసుకుంది, మొక్కుబడి చేసుకుంది. నా బిడ్డను నీకు అర్పించేస్తానని ఒక కమిట్మెంట్ కలిగే ఉంది. ఇది అంటే దేవుని ప్రేమ రుచి చూసింది కాబట్టి అలా బిడ్డల్ని కూడా నా తండ్రి పనులు అలా వాడబడటకు నేను అప్పగించాను ఒక కమిట్మెంట్ వాళ్ళలో ఉంది. మరి మనకేం కమిట్మెంట్ ఉందండి? మనం ఏం చేసుకుంటున్నాము? ఎలాంటి విధముగా మన ఆలోచనలు ఉన్నాయి? ఇంత గొప్ప తల్లిలో మనకు నేర్పిస్తున్న పాఠం, వారి ప్రేమ, వారి ఆలోచనలు మనం గమనించినట్లయితే వారిని ఖచ్చితంగా మనం సన్మానించక మానము. కాబట్టి మనం గమనించుకోవాలండి. ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తానండి. ఒకడు ఉన్నాడంట. ఒక అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమిస్తున్నాడంట. చాలా ప్రేమిస్తూ ఉంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టము అని చెప్పాడంట. అక్కడికి వెళ్ళి ఆ మాట చెప్పిన తర్వాత అమ్మాయి అందంట, మరి నేను నీకు చాలా ఇష్టమైతే నువ్వు నన్ను నిజంగా లవ్ చేసినట్లయితే పోయి మీ అమ్మ గుండెని తీసుకురా అందంట. మీ అమ్మ గుండెని తీసుకురా పో అందంట. వీడు అమాంతంగా అలా వెళ్ళిపోయాడు. ఎంత ప్రేమించితే ఇంకా అలా వెళ్ళిపోతాడేమో అని మనం అనుకోవచ్చు. ఎండింగ్లో మనకు అర్థమవుతుంది. అలా వెళ్ళిపోయి వాళ్ళ అమ్మను చంపేసి వాళ్ళ అమ్మ గుండెను తీసేసాడంట బయటకి. తీసేసిన తర్వాత అలా గుండెని బయటకు తీసేసుకొని వస్తుండగా అక్కడ పడిపోయాడంట. ఏదో అడ్డు తగిలి పడిపోయాడు.
అలా అడ్డు తగిలి పడిపోయిన వెంటనే ఆ గుండె ముందుకు పడిపోయి ఆ గుండె మాట్లాడుతూ అన్నట్లు అందంట, అయ్యో జాగ్రత్త, పడిపోయావా, లేయి అన్నట్లుగా అమ్మ ప్రేమ ఆ గుండెతో మాట్లాడుతూ ఉందంట. ఆ గుండె అలా అతనితో మాట్లాడుతున్నప్పుడు చాలా అయినా కూడా అలాగే లేచిపోయి ఆ గుండెని తీసుకెళ్ళి తన ప్రియురాలకి ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత ఆ ప్రియురాలు అందంట, అయ్యో దుర్మార్గుడా, నీ తల్లినే నువ్వు ప్రేమించలేకపోయావు, నీ తల్లినే నువ్వు చంపేసుకున్నావు, ఇక నన్ను ప్రేమిస్తావు నీ ఏంటి గ్యారెంటీ అని చెప్పేసి అలా వెళ్ళిపోయిందంట. అంటే ఇది మనం ఆలోచించినట్లయితే అక్కడ తన తల్లి గుండె చంపిన తర్వాత కూడా తన తల్లి ప్రేమ గుండెలు అలాగే ఉంటుంది. ఇది మనం గమనించుకోవాలి. ఇది మనం గమనించుకున్నట్లయితే ఆ ప్రేమను మనం అర్థం చేసుకుంటామండి. నేను ఒకసారి ఒక వీడియో చూస్తానండి. బాగా కాలిపోతుంది ఒక పొద బాగా కాలిపోతుంటే అక్కడ ఒక పక్షి గుడ్ల మీద కూర్చుని ఉందేమో, అక్కడ అలా కూర్చుని ఉందండి. బాగా కాలిపోయింది, బాగా బూడిద అయిపోయిందండి. ఆ ఒక ఆకారం అలాగే ఉంది, కానీ దాన్ని ఇలా పక్కకు తీస్తే ఆ పక్షిని దాన్ని అలా పక్కకు తీస్తే కింద చాలా గుడ్లు ఉన్నాయి. దాని గుడ్లు అలాగే ఉన్నాయి. గుడ్లను కాపాడుకోవడానికి ఇంకా పిల్ల బయటికి రాలే, కానీ గుడ్లు అలాగున్నా కూడా దాని మీద కూర్చుని కాలిపోవడానికి కూడా రెడీ అయిపోయింది. ఇది తల్లి ప్రేమ. అలా కాలిపోయిందండి. ఆ ఆకారం అలాగే ఉంది. ఆ రెక్కలు చాచుకొని ఆ గుడ్ల మీద ఎలా అయితే ఆ రెక్కలు చాచుకొని ఉంటుందో అదే సేమ్ పొజిషన్ అలాగే ఉంది, అలాగే కాలిపోయింది. అది తల్లి ప్రేమ. ఆ గుడ్లు మాత్రం అలాగే ఉన్నాయి లోపల, చాలా జాగ్రత్తగా కాపాడుకున్నది. పిల్లల కోసం తల్లిదండ్రులు చనిపోవడానికి కూడా రెడీ అయిపోతారు. ఇంత గొప్ప ప్రేమ ఉంటుంది వాళ్ళు. మనం అర్థం చేసుకోవడం ఒక్కటే లేట్. కానీ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది నీ తండ్రి ప్రేమను నువ్వు అర్థం చేసుకున్నట్లయితే ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి మనం గమనించుకోవాలండి, ఆయన ప్రేమను, మన తల్లిదండ్రుల ప్రేమను గుర్తించి ఒక రోజుకు మాత్రం పరిమితం చేసేవారుగా ఉండకుండా ప్రతిరోజు అట్టి ప్రేమలు కలిగి జీవించాలని కోరుకుంటూ నా యొక్క మాటను ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాను. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, సకల సృష్టికి కారణభూతుడైన మా కన్న తండ్రి, ప్రభువా, ఇంతవరకు తండ్రి ఎన్నో విలువైన మాటలు మాకు నేర్పించారు తండ్రి. అవును ప్రభువా, ఆనాడు తండ్రి మోషే తల్లి చేసినటువంటి ఆ సాహసము ప్రభువా, ఆ ప్రేమకు దూరం అయిపోతుంది అని అనుకున్నప్పుడు తండ్రి ఆమె ఒడిలోనికి మరలా తమ బిడ్డనే చేర్చారు ప్రభు. అంత గొప్ప ప్రేమ మీలో ఉంది అని మేము మొదట మీలో గ్రహించుకొని మిమ్మల్ని తండ్రి మేము ప్రేమించే వారుగా ఉండుటకు మొదట మాకు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, కేవలము తండ్రి స్త్రీ అనగానే బలహీనురాలు కాదు, చాలా బలవంతుడు, క్రీస్తునందు బలవంతురాలు ప్రతి పురుషుడు ప్రతి ఒక్కరు గ్రహించుకున్నటకు సహాయము చేసి తండ్రి స్త్రీని తండ్రి తల్లులను ప్రభు ఏ ఒక్కరు బాధ పెట్టేవారుగా ఉండకుండా తమలో కూడా ఎట్టి లోపాలు ఏదైనా ఉండినట్లయితే తండ్రి ప్రతి ఒక్క స్త్రీ మార్చుకున్నట్లు మీరు సహాయం చేయండి. తల్లి యొక్క ప్రేమను గురించి మాకు ఎన్నో వివరముగా తండ్రి ఈ రోజు మాకు ఎన్నో విలువైన పాఠములు మాకు నేర్పించారు. అందుని బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తాము తండ్రి. స్త్రీ అనగానే మీ యొక్క సంఘంలో ఒక స్తంభముగా ఉండాలే కానీ విరిగిపోయే స్తంభంలో ఏ ఒక్కరు ఉండకుండా ప్రతి ఒక్కరు తల్లి ప్రేమను గుర్తించుకొని మీ యందు తండ్రి ప్రతి ఒక్కరు అలా ముందుకు కొనసాగుటకు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తూ మా కొరకు రాని ఉన్న మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన విన్నపము సమర్పించుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు ఎంతో విలువైన సందేశాన్ని వివరించిన సహోదరు గారికి సంఘంతో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే అందరూ లేచి నిలుచుకున్నట్లయితే ఒక పాట పాడుకుందాం.
రొట్టెకొకరు ద్రాక్షారసం ఒకరు ప్రార్థించండి.